సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా అంటే ఆయన పట్ల సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయన ఏ విధంగా వ్యవహరించారు, సినిమా ఇండస్ట్రీ ఆయన తన హయాంలో చాలా వేధించాడని చెప్పేసి ఒక నెరేషన్ అందరూ కూడా నమ్మడం జరిగింది. అయితే మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏవైతే కామెంట్స్ చేశారో ఆ తర్వాత చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ కావచ్చు, లేకుంటే నారాయణమూర్తి గారు క్లారిటీ ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని అవమానపరచలేదని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకో డిస్కషన్ ఏంటంటే సార్, మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో కూడా దీన్ని వాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యవహరించాడని చెప్పేసి. అప్పుడు మరి చిరంజీవి గారు అయితే సైలెంట్ గా ఉన్నారు, ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు ఇలా అనగానే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎందుకు అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు రియాక్ట్ అయ్యారని ఒక చర్చ జరుగుతుంది. సార్ దీన్ని మీరేం చెప్తారు సార్? అంటే ఎన్నికల సమయంలో తమ్ముడు అటువైపు ఉన్నాడు, కూటమి వైపు. ఆ ఎన్నికల సభలు, ఆ వ్యవహార శైలి అవన్నీ కూడా ఆయన పెద్దగా పట్టించుకొని ఉండకపోవచ్చు చిరంజీవి గారు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో పర్టికులర్గా ఈయన పేరు ప్రస్తావనకు వచ్చింది. చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చి నిజానికి ఆయన కామినేని మాట్లాడినటువంటి సందర్భంలోనే చిరంజీవి గారి ప్రస్తావన చేశాడు. చేసి ఆయన పిలిస్తే జగన్ వచ్చాడు అనేది కీలకం. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పిలిచి తను లేకుండా సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకోమను అని హై హ్యాండెడ్గా బిహేవ్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన. దానికోసం చేసిన ప్రయత్నంలో చిరంజీవి గారు అదేంటి నేను ఆయన కలుస్తాడని కదా వీళ్ళందరినీ పట్టుకొచ్చాను నేను, ఇప్పుడు కలవకపోతే బాగుంటుందా అని ఈయన గద్దిస్తే అది విని జగన్ గబగబా కిందకు వచ్చాడు అనేది ఆయన చెప్పినటువంటి ఒక నేరేటివ్. ఎవరు కామినేని బిల్డ్ చేసినటువంటి నేరేటివ్ అది. అందులో ఆ పదం ఆయన్ని గాయపరిచింది బాలకృష్ణ. ఏ పదం? చిరంజీవి గద్దించి అడిగినప్పుడు జగన్ వచ్చాడు అనేది. గద్దించి అడగవలసినది నేను కదా, మేము కదా అని ఆయన అనుకుని ఉంటాడు. లేదు, ఆయనకు ఆయన బ్రెయిన్లోకి ఆ విషయాన్ని, ఆ సన్నివేశాన్ని తీసుకెళ్ళినటువంటి పెద్దలకి అది చెప్పు ఉండకపోవచ్చు ఆయనకి. ఒకవేళ అలా జరిగినా తప్పే ఉందిలే అనుకోవాలి, కానీ అలా అనుకునే మూడ్లో ఆయన లేడు. చిరంజీవికి ఆ స్థాయి లేదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. అలా అడిగే స్థాయి లేదు. అలా అడిగే స్థాయి ఉంటే అలా వినమ్రంగా మాట్లాడు కదా లోపలికి వెళ్ళి అని అలా కనెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా కనెక్ట్ అయిపోయి అది అబద్ధం అనేసి ఒక ప్రకటన చేస్తాడు. అంచేత బాలకృష్ణ గారికి కూడా సన్నివేశంలో లేడైనా అక్కడ ఏం జరిగిందో ఆయనకు తెలియదు. ఎవరో చెప్పింది మెదడులో పెట్టుకుని మాట్లాడాడు. ఆయన పద్ధతిలో ఆయన లింక్ చేసుకుంటూ ఆయన ధోరణిలో. అంత వినయంగా మాట్లాడిన వాడు అంత గద్దించి అడుగుతాడా అనేది ఒకటే సింగిల్ లాజిక్ పాయింట్ ఆయన దగ్గర ఉన్నది. అది పట్టుకొని చెలరేగిపోయి మాట్లాడటం అనేది డిస్టర్బెన్స్గా అనిపించి చిరంజీవి ఆ రోజేవి ఆయన అగౌరవపరచడం జరగలేదు అని చెప్పడం అంటే ఆయన ఉన్నాడు అక్కడ. మధ్యలో ఎవరో వచ్చి మీరు పోసానితోనూ తర్వాత ఆలీతోనూ పేరుని నానితోనూ మాట్లాడుకోండి అని ఎవరో వచ్చి చిరంజీవికి చెప్పారు అనేది కరెక్ట్ కాదు అనేది చిరంజీవి గారు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. అది చేశాడు. ఆ క్రమంలోనే మమ్మల్ని అవమానపరచలేదు అన్నాడు. అయితే ఈ లెటర్కి వైఎస్ఆర్సీపీ నుంచి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు రియాక్ట్ అయ్యి ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా చిరంజీవి గారు మీ లెటర్ బాగానే ఉంది, కానీ ఇదే లెటరు ఈ రోజున రాశారు, కానీ మీరు ఇలా కాకుండా పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి మీద కామెంట్ చేశాడు ఆ రోజుల్లో. ఏం చేశాడు? మరీ అంత వినమ్రతతో బతిమాలాల్సిన అవసరం లేదు, మీ స్ట్రైచర్ ఉన్నవాళ్ళు చిరంజీవి గారు అని చెప్పి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మాట్లాడినప్పుడే ఈ లెటర్, ఈ ప్రకటన చేసుకుంటే తోటకూర నాడే చెప్పకపోయావా అని చెప్పి మనకు ఒక సామెత ఉంది. కొడుకు పక్కింట్లోకి వెళ్ళి తోటకూర కోసుకొస్తూ ఉండేవాడు. తల్లి బాగానే ఉందిలే అని చెప్పి ఎంకరేజ్ చేసేది. ఇలా చుట్టుపక్కల ఏవో దొంగతనాలు చేసుకొచ్చేవాడు. ఈ దొంగతనాలు అలవాటు అయిపోయి వాడు చాలా పెద్ద గజ దొంగగా మారిపోయాడు. వాడు జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతాడు ఇంకో గంటలో అనగా ఆవిడ వెళ్తే తోటకూర నాడే చెప్పుంటే నేను ఆ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అన్నట్టు. అలా తోటకూర నాడే చెప్పుంటే అన్నట్టుగా ఆ రోజే మీరు
చిరంజీవి గారు మీరు ఆ రోజే పవన్ కళ్యాణ్ చెలరేగిపోయి మాట్లాడిన రోజే ఈ ప్రకటన చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పటి నుంచి మీరు కామ్గా ఉండి ఇప్పుడు రియాక్ట్ అయితే ప్రయోజనం ఏముంది? పైగా ఇది ఫేక్ అని అదని ఇదని మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. మీ వాళ్ళే, మీ తమ్ముడు కూడా ఖండించే పరిస్థితుల్లో లేడు అని చెప్పాడు. నిజంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు దాని మీద. అవును. మాట్లాడలేదు, మాట్లాడాలని అనుకుంటున్నాడో లేదో కూడా తెలియదు. కానీ జనసేన వైపు నుంచి కొంతమంది అయితే రియాక్ట్ అయ్యారు. చిరంజీవిని అవమానించటంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది అనే మాట కూడా సూచనప్రాయంగా అనేశారు బయటికి. ఇది నడిచినటువంటి కథ. అందుకని చిరంజీవి గారు ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడలేదు ఎన్నికలకు ముందు అంటే, ఎన్నికలు తన తమ్ముడికి అనుకూలంగా జరుగుతున్నాయని ఆయన అనుకున్నాడు. అనుకుని పవన్ కళ్యాణ్కి కొంత ఫండ్ కూడా ఇచ్చాడు ఆయన. దాదాపు 5 కోట్లు ఎంతో. ఏది విశ్వంభర షూటింగ్ జరుగుతోంది అప్పుడు. విశ్వంభర షూటింగ్లో త్రిష గారి సమక్షంలో ఆయన వాళ్ళందరూ సెల్ఫీ దిగారు ఆయన డీడీ ఇచ్చినప్పుడు. డీడీఓ చెక్కో ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చిన సందర్భంలో అది ఒక పెద్ద న్యూస్ అయింది ఆ రోజున. అలా తమ్ముడు గెలవాలి అనేటువంటి ఒక ఆకాంక్ష. పైగా ఆయన బయటకే చెప్పాడు ఆ మాట, మా తమ్ముడు ఈసారి కొడుతున్నాడు అని. ఇది ఆయనకున్నటువంటి ఫీడ్బ్యాక్. అందుకని ఆ టైంలో ఈ మాటలు మాట్లాడి కాంట్రడక్టరీగా వెళ్ళటం కరెక్ట్ కాదు అని అనుకుని ఉండొచ్చు ఆయన. ఎలక్షన్ టైంలో మాట్లాడటం కరెక్ట్ కాదు, అది దాని మీద వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది అని. అందుకని వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళనిచ్చి ఉంటాడు. ఇప్పుడు ఆయనకు అలాంటి ఇవేమీ లేవు. అంటే తను మాట్లాడితే ఇంకెవరికో నష్టం జరుగుతుంది అనే వాతావరణం ఇప్పుడు లేదు. ఆ రోజున తను మాట్లాడితే ఒకవేళ పవన్ కళ్యాణ్కి నష్టం జరుగుతుందేమో అనుకుని మాట్లాడి ఉండకపోవచ్చు. అందుకని ఆల్రెడీ అంబటి రాంబాబు కాదు, సారీ, పేర్ని నాని గారు నిలదీశాడు చిరంజీవి. మీరు ఆ రోజే చెప్పుంటే బాగుండేది కదా స్వామి, ఈ రోజున బాధపడుతున్నారు అని. ఏదేమైనా చిరంజీవి గారు నారాయణమూర్తి వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజున సినిమా పరిశ్రమని అవమానించటం జరగలేదు అని చెప్పారు. రెండోది, కామినేని వారి వ్యాఖ్యానంలోనూ ఇతరుల అందరి వ్యాఖ్యానాల్లోనూ పరిశ్రమ తరపున పరిశ్రమ సమస్యలు మాట్లాడటానికి వెళ్ళినటువంటి సినిమా పరిశ్రమ ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు ఆ రోజు వెళ్ళిన వాళ్ళు. ఎవ్వరూ కూడా సినిమా పరిశ్రమను ఉద్ధరించమని అడగడానికి వెళ్ళలేదు. ఇది స్పష్టం. వాళ్ళు వాళ్ళ సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి అడగడానికి వెళ్ళారు. అంతే తప్ప వాళ్ళకేమి దేశం మీద ప్రేమ పరిశ్రమ మీద ప్రేమతోనో వెళ్ళలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఏమని, అయ్యా మీరు వచ్చారు, మీరు వస్తున్నారని నాకు ముందే తెలుసు, మీకు అనుకూలంగా ఆల్రెడీ కాగితాలు రెడీ అయిపోయినాయి, నేను ఇప్పుడు సంతకం పెడతాను. అయితే ఇక్కడ ఈ పెంచడానికి సంబంధించి ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఒక పద్ధతి ఉండాలి కదా దేనికైనా. ఆ పద్ధతి ఎలా ఉండాలి అనేది రూపొందించడానికి ఒక కమిటీని వేస్తాను. ఆ కమిటీలో మీరు కూడా ఉండి ఒక విధానాన్ని రూపొందిద్దాము, దానికోసం కృషి చేయాలి. కానీ ప్రతి సినిమాకి మీరు రావటము, మేము చెప్పడము, మేమేదో జీవో ఇవ్వటం, ఈ గోలంతా ఎందుకు? దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదో చూసి ఒక విధాన ప్రకటన చేద్దాం ఈ సహకారంతో అని చెప్పాడు ఆయన. చిరంజీవి అక్కడ కూర్చుని ఉండగానే మైక్లో చెప్పాడు ఆయన. ఆ బయట ఉంది, ఇంటర్నెట్లో అవైలబుల్గానే. మరి అందులో అవమానించటం ఏముంది? ఆయనకి అన్న అన్నాడు. పైగా చిరంజీవి అన్న సహకరిస్తే ఈ విధాన ప్రకటన ఇప్పుడే చేయడానికి కూడా అవకాశం ఉంది అని మాట్లాడాడు ఆయన. చెప్పి కమిటీని వేద్దాం అన్నాడు. ఆ కమిటీని వేసి వాళ్ళ అధ్యయనం తర్వాత ఒక విధాన ప్రకటన చేద్దాం పోనీ అన్నాడు. ఆ తర్వాత అలా నడిచింది. అది ఆ తర్వాత ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఇది జరిగింది. అయితే ఈ ప్రైస్ హైక్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి అన్యాయం జరిగింది ఎవరికి అంటే కనుక పవన్ కళ్యాణ్ సినిమాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అంటే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు బుకింగుల దగ్గర అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు, తహసీల్దార్ స్థాయి అధికారులను పెట్టి బుకింగుల దగ్గర మానిటర్ చేశారు, వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారేమో అని. ఆ లెవెల్లో
నిఘా పెట్టడం అనేది ఇంకెవరి విషయంలోనూ జరగలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా రియాక్ట్ అవుతుంది, తప్పేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల నష్టం జరిగింది ఆయనకే. అఖండాకి కూడా టికెట్ల రేట్లు పెంచమని అడగటానికి బాలకృష్ణ ఉద్యుక్తుడయ్యాడు. పేర్ని నానికి స్వయంగా ఫోన్ చేశాడు. పేర్ని నాని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి విషయం చెప్తే ఆయన రావడం ఎందుకు, ఆయనకి అనుకూలంగా ఎలా కావాలో అలా చేసేయండి అని చెప్పారు. చెప్పడం వల్ల నేను చేశానని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు పేర్ని నాని గారు. అంటే ఆయన కూడా ప్రయోజనం పొందాడు ఒకటి అఖండాకు సంబంధించి. వీరసింహారెడ్డి గురించి చిరంజీవి గారు ప్రస్తావించాడు. వాల్తేరు వీరయ్య ఈ సినిమా, ఈ రెండు కూడా పక్కపక్క రోజుల్లో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి. ఈ రెండు సినిమాల ప్రైస్ హైక్ గురించి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మాట్లాడి క్లారిటీ తెచ్చుకున్నారు. చిరంజీవి మాట్లాడి వచ్చిన తర్వాత. కాబట్టి ఆ ప్రయోజనం ఇద్దరికీ కలిగింది అని చెప్పాడు చిరంజీవి ఆ లెటర్లో. అంటే ఆయన సినిమాకి వాల్తేరు వీరయ్యకి జరిగింది, బాలకృష్ణ సినిమా ముందు రోజు రిలీజ్ అయింది దానికి కూడా జరిగింది, ప్రయోజనం పొందింది అని ఆయన ప్రకటనలో స్పష్టంగా రాశాడు. కాబట్టి బాలకృష్ణ గారు కూడా ప్రయోజనం పొందాడు. దానిలో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన వెళ్ళలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల గౌరవంతో వ్యవహరిస్తూ ఆయన రావడం ఎందుకు లేండి, ఏదో ఒకటి ఆయనకు అనుకూలంగా చేసేయండి అనే మాట చెప్పాడు నాకు అని పేర్ని నాని గారు మైకుల ముందు కన్ఫెస్ అయ్యాడు ఒక రకంగా. ఆ సన్నివేశంలో ఉన్న వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు, లేని వాళ్ళు మాత్రమే విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇది స్పష్టం. అందుకని ఇప్పుడు చిరంజీవి గారి గొడవ కూడా అదే. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా ఆయన వాల్తేరు వీరయ్య 200 రోజు ఫంక్షన్లో అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ రెడిక్యూల్ చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు, మీరు రాజకీయాల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు మంచి పరిపాలన అందివ్వండి, పోలవరం కట్టించండి, లేకపోతే ఇంకేవైనా నిర్మాణాలు జరపండి, అంతే తప్ప ప్రత్యేక హోదా తీసుకురండి ఢిల్లీతో దెబ్బలాడి, అంతే తప్ప ఎందుకు సినిమా వాళ్ళ మీద పడతారు, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు అన్నాడు ఆయన. దానికి ఈయన రియాక్ట్ అయ్యాడు. ఎవరు? అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యి, అయ్యా ఏమిటి మీ తమ్ముడి గురించి మీరు ఎంత యుద్ధానికి వస్తారని అనుకోలేదు అన్నాడు. అలా ఆ సందర్భంలో మాత్రమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కామెంట్ చేశాడు. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు, ఇండస్ట్రీ ఏదో మా కష్టాలు మేము పడుతున్నాం, ఇన్ ది సేమ్ టైం సినిమా పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది, సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నటువంటి సినిమా పరిశ్రమ మీద ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు అనేది కూడా వినయంగానే చెప్పాడు ఆయన. దానికి ఆయన కొంచెం వైఎస్ఆర్సీపీ హర్ట్ అయింది, కానీ నిజానికి చిరంజీవి గారు ఆ మైక్ ముందు చెప్పింది అనునయంగానే చెప్పాడు ఆయన. నిన్న కూడా అనునయంగానే చెప్పాడు ఆ లెటర్లో. అందుకని చిరంజీవి గారికి ఒక పద్ధతి ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి ఒక లౌక్యాన్ని వంట పట్టించుకున్నాడు. ఎవరిని హర్ట్ చేయకుండా విషయం కమ్యూనికేట్ అయ్యేలాగా మాట్లాడటం అనేది ఒక టాలెంట్. ఆ టాలెంట్ ఆయన దగ్గర ఉంది పుష్కలంగా. అందుకని ఆయన ఆ పద్ధతిలో మాట్లాడతాడు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా తను ర్యాష్ అయిపోకుండా, తను రెచ్చిపోకుండా, కొత్త ప్రమాదం కొని తెచ్చేలాగా తన మాటలు ఉండకుండా చూసుకుంటాడు ఆయన. బాలకృష్ణ గారికి అటువంటి బ్యారియర్స్, అడ్డుగోడలు ఏమీ లేవు. ఆయన ధోరణిలో ఆయన వెళ్తాడు. ఆ ధోరణిలో వెళ్ళటం వలన ఆయన బుర్రలో నిక్షిప్తమైన సమాచారం కరెక్ట్ కాకపోవడం వలన అలా మాట్లాడాడు. మనం అసలు ఆయనకున్న సమాచారంతో ఆయన రియాక్షన్ మ్యాచ్ అయింది. ఆయన ఎక్కడ హర్ట్ అయ్యాడు? చిరంజీవి పిలిస్తే జగన్ రావడం అనే పాయింట్ ఆయనకు నచ్చకపోవడం వలన వచ్చిన గొడవ. అందుకని ఒకటి చిరంజీవి ఆ రోజునే చెప్పుంటే బాగుండేది అనే మాట ఆయనకి కమ్యూనికేట్ అయ్యేలాగా చెప్పడం అవసరమే. ఇన్ ది సేమ్ టైం అదే సమయంలో ఇంకొకటి ఏంటంటే, అక్కడ కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన దానిలో ఉన్న గందరగోళం, ఆయన మాట్లాడినటువంటి దానిలో గందరగోళం, కామినేని మాట్లాడిన దానిలో ఉన్న గందరగోళం, వీటి గురించి ఒక క్లియర్ ప్రెస్ మీట్ ఒకటి ఆ రోజున వెళ్ళిన వాళ్ళు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. కానీ అందరూ పెద్దవాళ్ళే. ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు లేరు, అవైలబుల్గా లేరు. ఉన్నవాళ్ళు వస్తారని గ్యారంటీ లేదు. ఉన్న వాళ్ళల్లో నారాయణమూర్తి ఆల్రెడీ మాట్లాడాడు. ఇంకెవరున్నారు? ఆ రోజున ప్రభాస్ ఉన్నాడు, ఆయన మాట్లాడాడు, ఆయన అందడు. మహేష్ బాబు ఇక్కడ లేడు. కాబట్టి
ఇంకెవరున్నారు ఆ రోజు ఫ్లైట్ లో వెళ్ళిన వాళ్ళలో నిరంజన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆచార్య ప్రొడ్యూసర్. ఆయన న్యాయవాది, ఆయన ఏదైనా మాట్లాడితే మాట్లాడాలి ఆ రోజు ఏం జరిగింది అనేది మాట్లాడగలిగే అవకాశం ఉంది ఆయన ఒక్కడికే. సో ఆయన ఏదైనా మాట్లాడతాడేమో చూడాలి. ఓకే. ఏదేమైనా ఒకటి వాస్తవం, ఆ రోజున అవమానించడం అనేది జరగలేదు. చిరంజీవి గారు అది తమ్ముడి కోసం తన్ని తాను తమాయించుకున్నాడు, కానీ నిజానికి ఆ రోజునే ఒక చురక వేసి ఉండాల్సింది. అలా వేసుంటే ఈ రోజున ఈ ప్రస్తావన మనం ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం అయితే ఉండేది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.